AMA Studios Originals presents. సిద్ధు నాన్న కృష్ణమోహన్ కొడుకు మాటలు నమ్మలేకపోవడానికి కారణముంది. సిద్ధు మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేదు. పైగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దీపావళి పార్టీలు ఫ్రెండ్స్తో కలిసి బాగా తాగేసి ఏదేదో వాగుతున్నాడేమో అని ఆయనకు అనిపించింది. లేదు డాడీ, నేనేమి తాగలేదు. నేను నిజంగానే చెప్తున్నాను. మీరందరి ముందు సడన్గా ఎంగేజ్మెంట్ గురించి అనౌన్స్ చేసేసరికి నేను కాదనలేకపోయాను. కానీ నందుని నేను బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాను. తనతో ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇలాంటివి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సిద్ధు వాళ్ళ నాన్నతో గట్టిగా చెప్పేశాడు. నందిని వాళ్ళ నాన్న శ్రీనివాస్ సిద్ధు దగ్గరకొచ్చి బుజ్జగిస్తున్నట్లుగా అడిగారు. అది కాదు నాన్నా, ఈ పెళ్ళి వద్దని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నందిని అంటే ఇష్టం లేదా? నాకు తెలిసినంతవరకు మా నందుకి నీకంటే మంచి అబ్బాయి లైఫ్ పార్ట్నర్గా దొరకడు. నందిని కొంచెం వెనక్కా నించుని అందరి మాటలు వింటూ వాళ్ల రియాక్షన్స్ గమనిస్తుంది. కాని ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం మాత్రం చేయలేకపోయింది. సిద్ధుని చూస్తే నందినికి బాధేసింది. తను చెప్పినందుకే తప్పంతా తన మీద వేసుకుని అందరి ముందు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయమని చెప్తున్నాడు. తనకి సిద్ధు మనసు పడుతున్న వేదన అయితే అర్థం కాలేదు. కాని అతనికి రుణపడి ఉన్నానని మాత్రం అనుకుంది. కాని సిద్ధు మాత్రం నందినికి సహాయం చేస్తున్నా అనుకోవట్లేదు. నందిని సంతోషంగా ఉండడమే అతనికి కావాల్సింది. దానికోసం ఏమైనా చేయగలడు. నందిని తల్లి రాజేశ్వరీదేవి దూరంగా నిలబడ్డ కూతుర్నే గమనిస్తుంది. నందునే సిద్ధుకి ఇలా చెప్పమని చెప్పి ఉంటుందని ఆమెకు గట్టిగా అనిపించింది. ఎందుకంటే నందిని పెళ్లి వద్దనుకోవడానికి కారణమేంటో తనకి తెలుసు. కాని నందినికి సిద్ధు కంటే మంచి అబ్బాయి ఎప్పటికీ దొరకడని ఆవిడకి గట్టి నమ్మకం. ఈ పెళ్లి చేసుకోకూడదని నందిని అనుకుందంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదని ఆవిడ అభిప్రాయం. కూతురు ఇంత పెద్ద తప్పు చేస్తుంటే తను చూస్తూ ఊరుకోలేదు కూడా. సిద్ధు వాళ్ల నాన్న తన హస్బెండ్ మాట్లాడుతుండగా రాజేశ్వరి కొంచెం ముందుకొచ్చి, సర్లే సిద్ధు, వదిలే. నువ్వు నందినిని ఫ్రెండ్గా మాత్రమే అనుకుంటే మేం కూడా నిన్ను ఫోర్స్ చేయలేం కదా అని సిద్ధు వైపు చూస్తూ అంది. రాజేశ్వరి మాటలు వినగానే అందరూ కంగారు పడిపోయారు. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడాన్ని ఆమె ఇంత తేలిగ్గా తీసుకుంటుందని వాళ్ళెవరూ ఊహించలేదు. అందరూ తన వైపే వింతగా చూసేసరికి ఆవిడ ఇబ్బంది పడిపోయింది. అదేంటి అందరు నన్ను అదోలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. సిద్ధు అమ్మ విజయలక్ష్మి తనని ఆశ్చర్యంగా చూస్తుంది. కాని రాజీ, ఇప్పుడే కదా నువ్వు వీళ్ళిద్దరి జోడి ఎంత బాగుందో అని మురిసిపోయావు. నందుకి సిద్ధు కంటే మంచి అబ్బాయి దొరకడని అంత ఖచ్చితంగా చెప్పావు. మరిప్పుడు అంటూ ఆవిడ మధ్యలోనే ఆపేసింది. నిజమే విజ్జి, నేను ఒప్పుకుంటా. వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అనగానే నేను చాలా సంతోషపడ్డాను. కాని సిద్ధు నందుని ఆ దృష్టితో చూడనప్పుడు ఇద్దరికి పెళ్ళి ఎలా చేస్తాం చెప్పు? సిద్ధు కాదంటే ఏమి, మా నందుని ఇష్టపడే అబ్బాయి ఎవరో ఒకరు దొరకకుండా పోతారా అని రాజేశ్వరి చాలా నెమ్మదిగా అంది. ఆవిడ మాటలు విని విజయలక్ష్మి బాధగా తలదించుకుని ఆలోచనలో పడిపోయింది. అక్కడికి కాస్త దూరంలో నిలబడి అమ్మ మాటలు విన్న నందిని మాత్రం తెగ కంగారు పడిపోతూ గోళ్లు కొరికేసుకుంటుంది. నందిని ఎప్పుడు నర్వస్గా ఫీల్ అయినా, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకకపోయినా ఇలా గోళ్లు కొరుక్కుంటూ ఉంటుంది. విజయలక్ష్మి కొడుకు దగ్గరకొచ్చి, నాన్న, కొంచెం టైం తీసుకుని ఆలోచించుకో. ఈ సంబంధాన్ని కాదంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడుండడు. నందిని కంటే గొప్ప లైఫ్ పార్ట్నర్ నీకైతే దొరకదు అని నచ్చ చెప్తున్నట్లుగా చెప్పింది. సిద్ధుకి అమ్మ మాటలు వినగానే కోపమొచ్చేసింది. మమ్మీ ప్లీజ్, నేను చెప్పా కదా నాకీ సంబంధం అని ఇంకా ఏదో చెప్పేలోపే నందిని అక్కడికొచ్చింది. బలవంతంగా నవ్వుతూ అందరి వైపు చూసింది. సిద్ధు జోక్ చేస్తున్నాడా ఆంటీ? నన్ను ఆట పట్టించాలని ఇదంతా చేస్తున్నాడు. ఎంగేజ్మెంట్ అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో మీరందరు చూశారు కదా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా సిద్ధు అంటూ నందిని తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ సిద్ధు వైపు చూసింది. నందిని మాటలకు సిద్ధు కన్ఫ్యూజ్ అయిపోయాడు. తనతో ఒకలా మాట్లాడి ఇప్పుడు అందరి ముందు ఇంకోలా ఎందుకు మాట్లాడుతుందో అతనికి అర్థం కాలేదు. నందిని మాటలు వినగానే
సిద్ధు నాన్న కృష్ణమోహన్కు బాగా కోపం వచ్చింది. సిద్ధు, నిజంగానే ఇది జోకేనా? అయినా ఇలాంటి విషయాల్లో జోక్ చేయడానికి నీకు బుద్ధి లేదా అని గదిమారు. అప్పుడే శ్రీనివాస్ సిద్ధుని వెనకేసుకొచ్చారు. కృష్ణ, వదిలేరా, ఎందుకలా తిడతావ్? పిల్లలు కదా, పైగా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం అలవాటే కదా, అందుకే ఏదో సరదాగా జోక్ చేసి ఉంటాడు, అంత సీరియస్ తీసుకోకు, మీరిద్దరూ వెళ్ళండమ్మా అని వాతావరణాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. నువ్వుండ్రా, ఇంత పెద్ద విషయంలో ఇలా జోక్ చేస్తారా ఎవరైనా అని కృష్ణమోహన్ కొడుకును మళ్లీ తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీనివాస్ ఆయన భుజం మీద చేయి వేసి కళ్లతోనే సైగ చేశారు. పోన్లేరా, ఇప్పుడంతా సర్దుకుంది కదా, ఇద్దరూ ఇష్టంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, వాళ్ళని పోనీ, మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని స్నేహితుడికి సర్ది చెప్పారు. అవునవును అంకుల్, నేను సిద్ధుకి నచ్చజెప్తాను, ఇంకోసారి ఇలాంటి జోకులేయొద్దని అంటూ నందిని సిద్ధార్థ్ని అతని గది వైపుకి లాక్కెళ్ళింది. వాళ్ళిద్దరినీ అలా చూసి నందిని అమ్మ కూడా ఊపిరి పీల్చుకుంది. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్లనే సంతోషంగా చూస్తూ ఉండిపోయారు. ఇద్దరూ చూడముచ్చటైన జంట అవుతారన్నది వాళ్ల గట్టి నమ్మకం. రూంలోకి వెళ్లగానే సిద్ధు నందిని చేతిలో నుంచి తన చేయిని విడిపించుకొని గట్టిగా నిలదీశాడు. నందు, ఏంటిదంతా? జోక్ నేను చేస్తున్నానా, లేక నువ్వు మన లైఫ్ని జోక్గా తీసుకుంటున్నావా? నాతో ఏమో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పమన్నావు, తీరా నేను అదే మాట అందరి ముందు చెప్పడానికి ట్రై చేస్తుంటే మధ్యలో అడ్డం వచ్చి అదేం లేదని మాట మార్చేశావు. నీకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పా? సీరియస్లీ నీకు బుర్ర పనిచేస్తుందా అసలు? సిద్ధార్థ్ అలా గట్టిగట్టిగా అరుస్తుండేసరికి నందిని గబగబా రూమ్ తలుపేసింది. మెల్లగా మాట్లాడమని సైగ చేసింది. ఐఎమ్ వెరీ సారీ సిద్ధు, కొంచెం మెల్లగా మాట్లాడు. నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు, కానీ ముందు నేను చెప్పేది విను. నేనిలా ఎందుకు చేశానో నీకు తెలుస్తుంది అని నందిని సిద్ధుని బతిమాలుకుంది. నీ మాటే కదా వింటూ వచ్చాను. నువ్వు చేసిన పనికి నాన్న కొంచెముంటే నన్ను కొట్టేసేవాడు. పైగా నేను తాగి మాట్లాడుతున్నానేమో అనుకుంటున్నారాయన, కానీ నేనీరోజు పార్టీలో ఒక్క డ్రింక్ కూడా తాగలేదు అని సిద్ధు చిన్న పిల్లాళ్లా కంప్లైంట్ చేశాడు. రియలీ? నువ్వు తాగకపోతే మరి నీ కళ్ళెందుకు ఇంత ఎర్రగా ఉన్నాయి? నేను కూడా నువ్వు డ్రింక్ చేశావనుకున్నా అలా అంటూ నందిని సిద్ధు కళ్ల వంకి పరీక్షగా చూడ్డం మొదలుపెట్టింది. సిద్ధు గబగబా కళ్ళు ఆర్పుతూ అదేం లేదులే, కళ్ళల్లో ఏదో పడింది. అయినా నువ్వు టాపిక్ మార్చకు. అందరి ముందు నువ్వు పెళ్లి ఇష్టం ఉన్నట్లు ఎందుకు చెప్పావో ఆ సంగతి తేల్చు అన్నాడు. నందినికి తనంటే ఎక్కడో చోట ఇష్టం ఉందేమో అన్న ఆశతో సిద్ధు ఈ ప్రశ్న అడిగాడు. కాని తను చెప్పిన సమాధానం అతను కలలో కూడా ఊహించి ఉండడు. నేను పెళ్లికేం రెడీగా లేను, కాని అమ్మ ఏమందో నువ్వు వినలేదా? నువ్వు కాదంటే ఇంకెవరో అబ్బాయిని వెతికి నాకు పెళ్లి చేస్తుందంట. కాని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను ఇంకెవరినో ప్రేమిస్తున్నాను. నందిని ఈ మాట చెప్పగాని సిద్ధు నెత్తిన పిడుగు పడ్డట్లయింది. ఉన్న చోట నుంచి 2 అడుగులు వెనక్కి వేశాడు. నందిని మాటలను అతను ఎంతకీ నమ్మలేకపోతున్నాడు. తను ఎవరినో ప్రేమిస్తున్నందువల్లే ఈ పెళ్లి వద్దనుకుంటుందన్న విషయం అతను కనీసం ఊహించలేదు. నందినిని మాత్రమే దాచుకున్న గుండె ఇప్పుడు ముక్కలైపోయింది. కాసేపటికి తేరుకొని, వాట్, ఇంకెవరినో ప్రేమించావా? ఎవరతను? మరి ఈ మాట నాకిన్ని రోజులెందుకు చెప్పలేదు? మరి అతను కూడా నేను ప్రేమిస్తున్నాడా? అతన్నెవరో ఇష్టపడుతూ నాతో పెళ్లికెందుకు ఓకే చెప్పావు? నువ్వు నీ పేరెంట్స్తో ఈ విషయం క్లియర్గా మాట్లాడు, అండ్ ఐ నో వాళ్ళు డెఫినెట్గా నిన్ను అర్థం చేసుకుంటారు అంటూ సిద్ధు ముందు ఎమోషనల్ అయినా ఆ తర్వాత ఒక మంచి ఫ్రెండ్గా సలహా ఇచ్చాడు. కాని ఆ సలహా ఇస్తున్నప్పుడు అతని గుండె ఎంతగా బాధపడిందో అతనికే తెలుసు. సిద్ధార్థ మాటలు వినగాని నందిని నేరుగా వెళ్లి అతని బెడ్ మీద ఎక్కి కూర్చొని కిందికి చూస్తూ, లేదు సిద్ధు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఈ విషయం చెప్పలేదనే అనుకుంటున్నావా? అమ్మకి చెప్పాను, కానీ నాది స్టూపిడ్ క్రష్ అని కొట్టి పారేసింది. నాన్నకి తెలిస్తే నా ఫ్యామిలీ బిజినెస్ కళ ఎప్పటికీ నెరవేరదు. అందుకే నువ్వు నాకు సహాయం చేయాలి, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ సిద్ధు అని ప్రాధేయపడింది. నందిని రిక్వెస్ట్ వినగాని సిద్ధు చప్పట్లు కొట్టాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరినో ప్రేమిస్తుంది, కానీ దాని గురించే నాకు తెలియదు.
వాహ్, ఎంత గొప్ప స్నేహం మనది. ఇంతవరకు నాకు ఈ మాట చెప్పలేదు గాని ఇప్పుడొచ్చి నన్ను హెల్ప్ చేయమంటున్నావు. అయినా ఇంకా ఏం హెల్ప్ చేయాలి? మంచి సంబంధాన్ని వద్దని చెప్తున్నాగా. నువ్వు చక్కగా అతన్ని పెళ్లి చేసుకో, సరిపోతుంది. అతనెవరో ఇప్పుడైనా చెప్తావా లేదా? సారీ సిద్ధు, నాకు మాత్రం అతనంటే ఇష్టం. అతని మనసులో ఏముందో తెలియదు. నేను ఎవరితోనూ ఓపెన్గా మాట్లాడలేనని నీకు తెలుసు కదా. అతనితో ఇంత పెద్ద విషయం చెప్పాలంటే నాకు ధైర్యం చాలలేదు. మరలాంటప్పుడు నీకు ఏమని చెప్పమంటావు చెప్పు? నందిని నీళ్లు నిండిన కళ్లతో సిద్ధు వైపు చూస్తూ బాధగా అంది. సిద్ధార్థ్కి అంతా అయోమయంగా ఉంది. తన దురదృష్టానికి బాధపడాలా, లేక నందినిపై కోప్పడాలా, లేక తన జీవితమే ఒక జోక్గా మారిపోయినందుకు ఏడవలేక నవ్వాలా? అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఏదో రకంగా సహాయం చేయకపోతాడని తన వైపే ఆశగా చూస్తున్న నందినినే చూస్తూ ఉండిపోయాడు. AMA Studios Originals.